హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ విత్ ముక్తా. ఈరోజు ఇలాంటి స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ స్క్వేర్ రూట్ మొత్తాన్ని సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడుగుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ రూట్లో మొత్తం n డిజిట్స్ ఉన్నాయని అనుకున్నాం. n అనేది ఈవెన్ నెంబర్ అయితే n/2 చేయాలి. n అనేది ఆడ్ నెంబర్ అయితే n+1/2 n/2 చేస్తే ఎన్ని డిజిట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనం చేయాల్సినది 12/2 = 6. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 6 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ స్క్వేర్ రూట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 అనేది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? n+1/2. సో 11 + 1/2 = 12/2 = 6. ఈ స్క్వేర్ రూట్ని సాల్వ్ చేస్తే 6 డిజిట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి.